దేశాల మధ్య టెక్నాలజీ గురించి యుద్ధాలు జరుగుతుంటే మనం ఇంకా ఇక్కడ కులం పిచ్చితో అక్కడే అలాగా ఉండిపోయాం. కులం పిచ్చితో ఒకరినొకరు చంపేసుకొని వాళ్ళ జీవితాలు పాడు చేసి ఎదుటి వాళ్ళ జీవితాలు పాడు చేసి మన జీవితాలు పాడు చేసుకుంటే ఇంకా అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తే చెప్పండి. నిజం చెప్పాలంటే ఈ టాపిక్ మీద చెయ్యకూడదు అనుకున్నాను, బట్ అవేర్నెస్ ఉండాలి కాబట్టి చేస్తున్నాను. హలో అండి, వెల్కమ్ టు అన్వ్యూస్. ఇది గత వారం రోజుల నుంచి మీరు చూస్తున్న న్యూసే, నేను చూస్తున్న న్యూసే. బట్ ఎందుకులే చెయ్యడం, ఈ క్రైమ్స్ గురించి హత్యల గురించి ఎక్కువగా ఎందుకులే చెప్పడం అని అనుకుంటూనే చాలా వీడియోస్ కట్ చేసేస్తున్నాను. బట్ ఇది ఏంటంటే ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా చెయ్యాలి అని ఆలోచించి మళ్ళీ చేస్తున్నాను అండి. ఇది సూర్యాపేటలో జరిగింది. వాళ్ళ నాయనమ్మ, ఇద్దరు మనవళ్ళు, ఒక కొడుకు కలిపి ఒక మనవరాల జీవితాన్ని చిన్నాభిన్నం చేసి చిదిమేశారు. పరువు కోసం, కులం కోసం వెళ్ళి ఎందుకు పనికిరాని వాటి కోసం అసలు ఒక అబ్బాయి జీవితాన్ని ఎలా అండి, మీకు సంబంధం లేదు, మీరు కనీ పెంచలేదు, కనీ పెంచే వాళ్ళని కూడా చంపే హక్కు ఎవరికీ లేదు, ఆయన ఎదుటి వాళ్ళని అలా ఎలా చంపేస్తారు? ఇప్పుడు ఆవిడకే ముసలావిడ 65 years అంట, అంతా అయిపోయింది, పెళ్లి అయిపోయింది, పిల్లల్ని కనేసింది, మనవల్ని కనేసింది, ఆ మనవలతో కూడా తప్పులు చేయించేసింది. ఇంకేముంది ఆవిడకి? ఆ అబ్బాయి జస్ట్ పెళ్ళే 6 months అయింది, ఆగస్టులో పెళ్లి అయిందంట. 6 monthsకి అబ్బాయిని చంపేసింది, మనవరాల జీవితం పాడు చేసింది. ఆ అబ్బాయి మీద ఆధారపడిన వాళ్ళ అక్కని చూసి ఏడుస్తుంటే గొప్ప బాధ అనిపిస్తుంది. ఒక కుటుంబానికి పెద్దగా నిలబడ్డ అబ్బాయిని చంపేశారు. ఒక కుటుంబానికి హెడ్ అబ్బాయి ఆదాయం మీద ఆధారపడుతున్నారు వాళ్ళందరూ. ఒక్క కులం అంటే దీనివల్ల నీకేమొచ్చింది? కులం వచ్చి సర్టిఫికేట్ వేసిందా? లేదంటే అందరూ వచ్చి నువ్వు మహాన్ అన్నారా? లేదు అంటే 10 లక్షల డబ్బులు వచ్చి నేను ఎత్తిమి పడ్డాయా? ఏమైంది? జైల్లోకి వెళ్ళి కూర్చున్నావు. ఇప్పుడు అదే నీ మనవరాలు, ఏ మనవరాలు చేతే చంపించేసావో అదే మనవరాలు ఆ మనవరాలకు కూడా ఉరిశిక్ష పడాలని అంటుంది. ఖచ్చితంగా పడాలి. అసలు ఎక్కడికి వెళ్తుందండి? దేశాల్లో ఒక పక్క టెక్నాలజీ చూస్తుంటే ఆ విధంగా ఎంతో ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియట్లేదు. ఇటుపక్క చూస్తే ఇంకా ఇంకా ఎక్కడికి ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే సినిమాల్లోనే చూపిస్తారు ఇది అనుకుంటే ఇప్పటికీ సినిమాల్లో కూడా చూపించడం మానేశారు. కులం గురించి చాలా తగ్గిపోయింది సినిమాల్లో, కుల హత్యలు చూపించి. ఇప్పుడు ఇంకా బయట సినిమాల కన్నా ఘోరంగా ఉన్నారంటే సిగ్గుచేటు నిజంగా. అసలు జరిగింది ఏంటి అనేది అంటే వీళ్ళందరికీ తెలుసు, ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చెప్పేసి బ్రీఫ్గా 1 minute చెప్తున్నాను. సూర్యాపేటలో అండి ఒక నాయనమ్మ, కొడుకు, కోడలు, 2 మనవళ్ళు, ఒక మనవరాలు ఆ ఇంట్లో. అయితే మనవళ్ళు ఇద్దరు పేరు అంటే నవీను, వంశీ. మనవరాలి పేరు భార్గవి. ఈ భార్గవి నవీన వాళ్ళ ఫ్రెండ్ కృష్ణ అని అబ్బాయి, అంటే అబ్బాయి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అబ్బాయి అంట. సో అబ్బాయి వస్తూ ఉండేవాడు ఇంటికి. ఈ భార్గవి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సో ఇంట్లో కూడా చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి వాళ్ళిద్దరు వెళ్ళి పెళ్లి చేసేసుకొని ఈ అమ్మాయి ఏం చేసింది, భార్గవి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మా ఇద్దరు గురించి వెతక్కండి, మేము వీళ్ళదేంటి సూర్యాపేటలో వచ్చి పిల్లల మరి ఊరమాట. సో అక్కడి నుంచి ఇంకొంచెం పక్క ఊరికి వెళ్ళిపోయారు, మేము వెళ్ళిపోతున్నాం, మమ్మల్ని వెతక్కండి, నేను అబ్బాయితోనే ఉంటానని చెప్పేసిన తర్వాత వీళ్ళు పోలీస్ కేసులో పెట్టారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా అమ్మాయి నేను అబ్బాయితోనే ఉంటాను అని చెప్పేశారు అనమాట. అక్కడ కూడా తిట్టారు, ఆ తర్వాత కూడా అబ్బాయిని చాలాసార్లు తిట్టారు, అన్నీ చేశారు. ఫ్రెండ్షిప్కి కులం అడ్డు రాలేదు, వాళ్ళ ఇంటి వరకు రావడానికి కులం అడ్డు రాలేదు, పెళ్లి చేసుకోవడానికి ఎంత కులం అడ్డు వచ్చింది. ఓకే, నీకు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి మాట్లాడడం మాని, ఫంక్షన్స్కి వెళ్ళడం మాని, లేకపోతే ఏదైనా చేయడం మాని అక్కడితో వదిలేసేయండి. కానీ చంపే హక్కు ఎవరిచ్చారండి? ఎంత ఘోరంగా అంటే ఈ నవీను, వంశీ ఉన్నాడు. నవీన్ వాళ్ళకి ఫ్రెండ్ మహేష్ అన్నవాడు ఈ కృష్ణ అన్న అబ్బాయి కూడా ఫ్రెండ్ మాట. కానీ ఎప్పటి నుంచి మాట్లాడుకోవడం మానేశారంట. బట్ పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆ బిజినెస్ అనో ఈ బిజినెస్ అనో, లేకపోతే అక్కడ డబ్బులు వస్తాయి, ఇక్కడ డబ్బులు వచ్చే పని ఉంది, లేకపోతే నవీను ల్యాండ్లు ఏవో ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వచ్చే పని ఉంది, మనం అవి చేద్దాం అని మధ్యలో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఈ కృష్ణ ఏమనుకున్నాడు, సరేలే ఎప్పటి నుంచి మాట్లాడలేదు కదా మళ్ళీ మాట్లాడుతున్నాడులే అని చెప్పేసి ఈ అబ్బాయి కూడా అప్పుడప్పుడు వెళ్ళి కలవడం మొదలు పెట్టాడు. విచిత్రం ఏంటంటే ఆ అబ్బాయి మీద, కృష్ణ మీద 2-3 సార్లు మర్డర్ అటెంప్ట్ అయిందంట. కానీ అబ్బాయికి తెలియలేదు, ఫెయిల్ అయిపోయింది. సో అలా మహేష్ ఒక రోజు రాత్రి ఏం చేశాడు, January 26th రోజు అబ్బాయిని పిలిస్తే మందు తాగడానికంటే వెళ్ళాడు. ఈ అబ్బాయి మందు అలవాట్లేదట, బట్ వెళ్తే కూర్చొని నైట్ అయిపోయిన తర్వాత ఈ అబ్బాయి మహేష్ సైజ్ చేస్తారు. నవీన్, వంశీ వచ్చి ముగ్గురు కలిపి ఆ అబ్బాయిని ఎక్కించుకొని చేతులతో అండి, కర్రలు రాళ్ళు ఏమీ లేకుండా చేతులతో అబ్బాయిని చంపేశారు. ఇదంతా కూడా ఎవరి పర్యవేక్షణలో జరిగింది తెలుసా? వాళ్ళ నాయనమ్మ భక్షమ్మ ఆవిడ మనవరాలు తనకన్నా తక్కువ కాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకుందని అబ్బాయిని చంపేసి తీసుకురండి, అబ్బాయిని భూమి మీద ఉండొద్దు, చంపేయండి అని చెప్తే ఈ మనవళ్ళు ఇద్దరు కూడా వెళ్ళి, వీళ్ళ నాయనమ్మకి ఏముంది 65 సంవత్సరాలు మొత్తం జీవితం అంతా చూసేసింది, వీళ్ళ బుద్ధి ఏమైంది, వీళ్ళ నాన్న బుద్ధి ఏమైంది
నాన్న అమ్మ నువ్వు పక్కన కూర్చో, నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి తిట్టి చెయ్యకుండా, నా కొడుకులు ఇద్దరి జీవితం ఏదైనా అయితే కొడుకులు ఇద్దరి జీవితం పాడైపోతుంది అని చెప్పకుండా వాళ్ళ నాయనమ్మ చెప్తే వాళ్ళ నాన్న కూడా ఊకెడితే ఈ ఇద్దరు పిల్లలు వెళ్ళి ఆ మహేష్ అన్నమ్మ ముగ్గురు కలిపి అబ్బాయిని చంపేసి వాళ్ళ నాయనమ్మకి ఫోన్ చేసి చెప్పి తీసుకొస్తున్నాం అని చెప్పి డెడ్ బాడీని తీసుకుని మళ్ళీ పిల్లలు మరి ఊరెళ్ళి వాళ్ళ నాయనమ్మకు చూపించారంట. వాళ్ళ నాయనమ్మకు చూపించి మళ్ళీ పక్క ఊర్లోని వాడి ఫ్రెండ్ ఇంకొకటి ఎవరో ఉంటే వాడి దగ్గర కూడా వెళ్ళారంట, నల్గొండ అని అంటున్నారు. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏం చేద్దామని ఆలోచించి మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చేసారంట. అసలు అంటే డెడ్ బాడీని పట్టుకుని మిడ్ నైట్ అంతా వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు. చంపేసి గర్వంగా, అంటే వాళ్ళకన్నా కులం తక్కువ అని వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకున్నారని చంపేసిందని గర్వంగా చూపించుకుంటున్నారు అందరికి. అంటే ఎంత నీచమైన స్థానంలో ఉన్నారు చూడండి. వాళ్ళ నాయనమ్మని కాదండి అనాల్సింది, వాళ్ళ నాన్నని అనాలి. వాళ్ళ నాయనమ్మకైతే బుద్ధి లేదు. అసలు 60 సంవత్సరాలు ఎందుకు మూలన కూర్చుంటది, ఈ రోజు రేపు అన్నట్టుగా ఉంది ఆమె. వాళ్ళ నాన్న బుద్ధి ఏమైంది? వాళ్ళ నాయనమ్మ మాట వినడం వల్ల వాళ్ళ నాన్నకు ముగ్గురు పిల్లలు, ఇటు కూతురు జీవితం నాశనం అయిపోయింది, ఇప్పుడు ఇద్దరు కొడుకుల జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏముంది, జైల్లో ఉంటే ఏముంది, ఊరే పడితే ఏముంది, వాళ్ళ నాయనమ్మకి కానీ వాళ్ళ నాన్నకి కానీ. బట్ భార్గవి జీవితం ఎవరు వెనకిస్తారు? వాళ్ళిద్దరు కొడుకుల జీవితం ఎవరు ఇస్తారు? చనిపోయిన అబ్బాయి కృష్ణ కేవలం వాళ్ళ కూతురిని పెళ్లి చేసుకున్నందుకు కృష్ణ జీవితం భూమి మీద లేకుండా చేసేసారు. ఇంతమంది కేవలం ఒక కులం పిచ్చి కోసం ఇంతమంది జీవితాలు. కేసులు ఇన్వాల్వ్ అయ్యింది నవీను, మహేష్, వంశీ, వాళ్ళ నాయనమ్మ బుచ్చమ్మ, వాళ్ళ నాన్న సైదులు, ఇంకొక అబ్బాయి. సో వీళ్ళు 6 ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళు 6 మీద కూడా కేసులు ఉన్నాయంటండి. విచిత్రం ఏంటంటే వీళ్ళు మెయిన్ నవీన్, వంశీ, మహేష్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. పాత కేసులు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళ బుద్ధే రౌడీ ప్రవృత్తి. సో ఇక్కడ వీళ్ళ అమ్మాయి అంటుంది భార్గవి, వాళ్ళ అక్కకి, వాళ్ళ అన్నయ్యకి, వాళ్ళ తమ్ముడికి అందరికి కూడా ఉరిశిక్ష పడాలి, నా భర్తకి ఏం చేస్తారో అదే పడాలని బోరు నేడుస్తుంది. వాళ్ళ నాన్నకు ముందు పెద్ద పనిష్మెంట్ పడాలి. వాళ్ళ నాన్న ఆ పిల్లల్ని అలా వదిలేసినందుకు ఆయనకి వెయ్యాలి పెద్ద పనిష్మెంట్. ఆ పిల్లలకి వాళ్ళ నాయనమ్మ ఏదో చెప్తుంటే మా జీవితాలు పాడైపోతాయి, అయిపోయింది ఏదో అయిపోయింది, ఏ కాలంలో ఉన్నామను, నువ్వేం చెప్తున్నావు అని చెప్పేసి వాళ్ళ నాయనమ్మకి చెప్పాలి. నాయనమ్మ చెప్పిందేనే నాయనమ్మ ఏంటి, నేను యూట్యూబ్ తమ్ముడేసి చూస్తున్నాను, నాయనమ్మ కళ్ళల్లో ఆనందం కోసం, నాయనమ్మ ఏంటి సంతోషం కోసం చంపేశారని చెప్పేసి. సిగ్గులు లేవండి వాళ్ళకి. అసలు మరి ఎలాంటి పనిష్మెంట్స్ ఇస్తారో, ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందో తెలియదు. కానీ ఏం చేసినా సరే చనిపోయిన అబ్బాయి వెనక్కి రాడు, పాడైపోయిన భార్గవి జీవితం వెనక్కి రాదు. ఆ లెక్క బోరు నడుస్తుంది. నాకు నా తమ్ముడే అన్ని, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ నాన్న పెద్ద ఆయన అయిపోయారంట, డిపెండెన్స్ అంతా ఈ అబ్బాయి మీదే. ఇప్పుడు వీళ్ళు చేయడం వల్ల ఇంతమంది కుటుంబాలు బయటకు రోడ్డున పడ్డాయి. ఏం సాధించారు వీళ్ళు? ఇంకా ఈ కులం మొత్తం పిచ్చిలో పడిపోయి ఇలా ఉంటే ఇంకా దేశం ఏం అభివృద్ధి చెందుతుందండి? ఒక పక్క నుంచి ఇండియా అభివృద్ధి చెందట్లేదు, ఇండియా మీద ఇన్వెస్ట్ చేయట్లేదు, ఇండియా మేధావితనం ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇండియాలో ఉన్న మేధావులందరూ పక్క దేశాలకు వెళ్ళిపోతున్నారు, అందుకే అభివృద్ధి చెందట్లేదు అంటున్నారు. కాదు, ఇండియాలో ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల కూడా అభివృద్ధి చెందట్లేదు. ఇది ఇలాంటివి చేసింది కూడా యూతే. సిగ్గుతనం అండి, సిగ్గుపడవలసిన విషయం ఇది. సినిమాలు, టీవీలు అన్నింటికన్నా ఘోరంగా బయట ఇంకా చాలా జరుగుతున్నాయి. సో నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే, ఇంత ఘోరంగా ఉంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ, లేదంటే ఇలాంటి నాలాంటి చాలా మంది వీడియోస్ చేస్తున్నారు, చూసి సిగ్గుపడి కొంచెమైనా సరే మారండి యువత. పెద్దవాళ్ళు చెప్పారనో, లేదంటే అనవసరమైన ఎందుకు పనికిరని కుల మత పిచ్చిలకి వెళ్ళిపోయి ప్రాణాలు తీసేసి అవతల వాళ్ళ జీవితాన్ని పాడు చేసేసి మీ జీవితాన్ని పాడు చేసుకోకండి ప్లీజ్. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి.